హై ఫ్రెండ్స్, పుష్ప పార్టుకు సంబంధించి అద్రిపోయే అప్డేట్లనైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. పుష్ప 2024లో రిలీజ్ అవుతుందా లేదా, అలాగే షూటింగ్కి సంబంధించి ఇంకా చాలా ఉందంట. అలాగే పుష్పరాజ్ని మనకు వెన్నుపోటైతే పొడడం జరుగుతుంది కేశవ. వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేసినట్లయితే పుష్ప పార్ట్ 2కి సంబంధించి 2024 డిసెంబర్ మంత్లో రిలీజ్ అవుతుందా లేదా అన్నట్లయితే ఈ మూవీ యొక్క షూటింగ్ అలాగే ఈ మూవీ యొక్క ఎడిటింగ్ పనులు చాలా ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ మూవీకి సంబంధించి ఇంకా చాలా టైం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి 3 months టైం అయితే ఉంది. అంతలోపల ఈ మూవీ యొక్క షూటింగ్ అలాగే ఎడిటింగ్ పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవడానికి ఈ మూవీ యొక్క చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. పుష్ప మనకు 2024 డిసెంబర్ మంత్లో మనకు ఇచ్చిన డేట్కే రిలీజ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కేశవ పుష్పకి ఎందుకు వెన్నుపోటు పొడుస్తాడు అన్నట్లయితే ఈ మూవీలో పుష్పరాజ్ ఫ్రెండ్ అయినటువంటి కేశవ పాటోలో బన్వర్ సింగ్ శిఖవత్తో చేతులు కలిపే విధంగా మారతాడని చెప్పుకోవచ్చు. అలాగే పుష్పరాజ్కి సంబంధించిన ప్రతి ఒక్క పని గురించి మనకు పోలీసులకు అంటే బన్వర్ సింగ్ శిఖవత్కి అయితే చెప్పడం జరుగుతుంది. తను చేసే ఎర్రచందన స్మగ్లింగ్ బిజినెస్ గురించి పోలీసులకు చెప్పి అలాగే పుష్పరాజ్ని ఒక వాంటెడ్ క్రిమినల్ లాగా తయారు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే తను ఎక్కడ కనిపించినా తనని చంపేసే విధంగా మనకు పోలీసులు అయితే కేసు వేయడం జరుగుతుంది. అందుకని మన పుష్పరాజు మనకు టీజర్లో చూపించిన విధంగా మనకు రాత్రుల పూట ఒక శాలువ కప్పుకొని అలాగే ఒక అమ్మవారి దుస్తుల్లో వచ్చి అలాగే తనని ఎవరైతే ఈ విధంగా పట్టించిన వారిపై కసి అయితే తీర్చుకుంటాడని చెప్పుకోవచ్చు మన పుష్పరాజు. అలాగే పార్ట్ 2లో పుష్పరాజ్కి బన్వర్ సింగ్ శిఖావత్కి ఒక పెద్ద వారైతే ఉండబోతుంది. అలాగే ఈ మూవీ 500 కోట్ల బడ్జెట్ అయితే తెరకెక్కుతుంది. అలాగే ఈ మూవీకి హైపు ఇంత అంతా లేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కనుక హిట్ టాక్ వచ్చిందంటే ఈజీగా 1000 కోట్లకు మార్క్ని అందుకోవడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.